హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు మనం పొట్ట చుట్టూ ఉన్న స్కిన్ ని టైట్ చేయడానికి ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. అవి మనం కొన్ని మెడిసిన్ బాల్ యూస్ చేసి చేస్తున్నాము, కొన్ని ఫ్లోర్ మీద కూడా చేస్తున్నాము. కానీ అవి ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి మన ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ శ్రవంతి. హాయ్ స్ఫటిక. హాయ్ అనిల్. హాయ్ స్ఫటిక. ఈ రోజు మనం పొట్ట దగ్గర ఉన్న స్కిన్ ని టైట్ చేయడానికి చేయబోయే ఎక్సర్సైజ్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ. ఫ్యాంటాస్టిక్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన స్టమక్ సగం టైం ఎక్కువ వచ్చేసిందని చెప్పి మనం చాలా ఫీల్ అవుతుంటాం. కానీ అది కొంతవరకు ఫ్యాట్ ఉంటుంది. కానీ ఆ ఫ్యాట్ కన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోపల మసిల్ అనేది టైట్గా హోల్డ్ చేయకుండా ఉంటుంది. అందుకనే మనము ఆ ఉన్న పొట్టని కొంచెం లోపల మసిల్తో టైట్ చేసి హోల్డ్ చేయగలిగితే దాంతో మనకి ఇంత ఉండే పొట్ట అట్లీస్ట్ ఇంతవరకు వస్తుంది. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఈ స్టమక్ ఎక్సర్సైజెస్ అన్నమాట. అందుకని మనం మన స్టమక్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక క్విక్ వార్మప్కి వెళ్ళిపోదాం. ఓకే, ఆన్ దట్ నోట్ లెట్స్ గో గైస్. ఫస్ట్ వెరీ వెరీ సింపుల్, స్టమక్ చేస్తాం కాబట్టి మన వేస్ట్ కి తగ్గట్టు రొటేషన్స్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. 3, 2, 1, hands on the waist and start. 1, 2, 3, fantastic. 4, 5, 6, 7, 8, 9, 10, okay, 5, 4, 3, 2, and 1. Fantastic. The same thing మనం ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో చేయాలి. సో ఇది సెంటర్ ఉండి ఆపోజిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Fantastic. Now next ఏంటంటే మన రైట్ హ్యాండ్ని ఇలాగా రైట్ టోని పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టి ఫుల్ స్ట్రెచ్ చేయాలి. ఇది మెయిన్ ఏంటంటే చాలా మందికి మోకాలు స్ట్రైట్ అవ్వదు. సో అలాంటప్పుడు మనం దాన్ని కొంచెం బెండ్ చేసినా పర్లేదు. ఓకే, సో ఇలా పట్టుకుని స్ట్రైట్ చేస్తే ఈ సైడ్ భాగం అంతా మనకి స్ట్రెచ్ అవుతుంది. ఓకే గైస్, లెట్స్ గో. 3, 2, 1, రైట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టి స్ట్రెచ్. ఇక్కడ ఒక 10 కౌంట్స్కి హోల్డ్ చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Fantastic. సేమ్ థింగ్ మనం ఇక్కడ మీకు బాగా స్ట్రెచ్ అయి ఉంటుంది. సేమ్ థింగ్ మనం రైట్ సైడ్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ కింద పట్టుకుని రైట్ హ్యాండ్ పైకి వెళ్ళి స్ట్రెచ్ చేయండి ఫుల్. 10, 9, 8, 7. నా మోకాలు కూడా కొంచెం సాఫ్ట్ ఉన్నాయి. సో చూడండి. 6, 5, 4, 3, 2, and 1. Fantastic. అది ఇంకొక 2 రౌండ్స్ చేద్దాం. మళ్ళీ రైట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ అప్, మళ్ళీ 10 కౌంట్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. సూపర్. లెఫ్ట్ హ్యాండ్ చేద్దాం ఇప్పుడు. లెఫ్ట్ హ్యాండ్ డౌన్, పైకి పెట్టి ఇక్కడ ఉండి బ్రీదింగ్ మటుకు మర్చిపోద్దు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వెరీ నైస్. లాస్ట్ అండ్ ఫైనల్ టైం అనమాట. మళ్ళీ రైట్ హ్యాండ్ కిందకి, లెఫ్ట్ హ్యాండ్ పైకి, అండ్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉండండి. ఈసారి నేను కౌంటింగ్ బదులు బ్రీద్ అవుట్ చేస్తాను. And 1. Nice. Last and final. మళ్ళీ కిందకి వెళ్ళి ఈ హ్యాండ్ మటుకు స్ట్రేట్ వచ్చేటట్టు చూసుకోండి. లాస్ట్ వన్ అండ్ వెరీ నైస్. ఈ సైడ్ అంతా బాగా స్ట్రెచ్ అయిపోద్ది. సూపర్. నెక్స్ట్ ఏంటంటే సేమ్ థింగ్ మనం ఇప్పుడు ఈ సైడ్ ట్విస్ట్ చేద్దాం. ఇది ఇటు సైడ్. ఓకే, సో అది కూడా మన స్టమక్ దగ్గర ఉన్న కొంచెం టైట్నెస్ అది ఉంటే కూడా ఈజీ అయిపోద్ది. ఓకే గైస్,
3, 2, 1. Right side 50, left side 50. Let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, ఇంకొక 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Very nice. సో మనము స్టమక్ ఎక్సర్సైజెస్ చేసే ముందు బేసిక్ స్ట్రెచ్ ఏంటంటే మన కోబ్రా స్ట్రెచ్. బేసిక్లీ ఇది మనం యోగాలో కూడా చేస్తాము. ఇలా స్టమక్ మీద ఫ్లాట్ వెళ్ళిపోయి ఫీట్ ఇలా కింద పెట్టుకోవచ్చు, పైకి పెట్టుకోవచ్చు. కానీ ఐ సజెస్ట్ కిందకి పెట్టుకోమని. అండ్ దెన్ హ్యాండ్స్ ఇలా చెస్ట్ పక్కన పెట్టుకుని ఇక్కడ నుంచి పైకి వచ్చేసి ఇక్కడ హోల్డ్ చేయాలి. ఓకే శ్రవంతి, లెట్స్ గో. yes, ready. 3, 2, 1 and stretch. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇంకొక 2 times hold చేద్దాం. 3, 2, 1 go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Very nice. మీరు మటుకు బ్రెత్ మీద చాలా ఫోకస్ పెట్టుకోవాలి, అంటే మన శ్వాస మీద. ఓకే లాస్ట్ టైం. లెట్స్ గో. 10, 9, 6, 5, 4, 3, 2, and 1. Fantastic. సో దీంతో మన బాడీ అంతా స్ట్రెచ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి సో ఇలా ఫుల్గా మనం స్ట్రెచ్ చేసుకుంటే ఈ స్టమక్లో ఈ ఫ్రంట్ భాగం అంతా స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. మనం చేయబోయే స్టమక్ ఎక్సర్సైజ్లో లాస్ట్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ ఏంటంటే క్యామెల్ పోజ్ అంటాం దీన్ని. సో ఈ టోస్ని ఇలా కర్వ్ చేసి, ఇలాగ కర్వ్ చేయలేని వాళ్ళు ఇంత ఫుల్గా రాలని ఇక్కడ కింద ఏమైనా బోల్స్టర్ కానీ ఒక పిల్లో కానీ పెట్టుకుంటే మనకు అక్కడ మోకాల మీద నొప్పి రాకుండా ఉంటుంది. సో ఇలా కర్వ్ చేసేసి హ్యాండ్స్ ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుని జస్ట్ ఇలా తలకాయ ఉంచి స్ట్రెచ్ చేయొచ్చు. బ్రీద్. ఓకే శాంతి, లెట్స్ గో. దీన్ని కూడా మనం ఒక 10 countsకి హోల్డ్ చేయొచ్చు. సో లేకపోతే మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు కింద కూడా ఏమైనా దిండి కానీ ఒక పిల్లో కానీ అలా పెట్టుకోవచ్చు. ఓకే లెట్స్ గో. 3, 2, 1. 1 hand down. లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తీసుకొచ్చి తలకాయ మెల్లగా స్ట్రెచ్ చేసి హోల్డ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. ఫ్యాంటాస్టిక్. ఇలాగే ఇంకొక 2 times హోల్డ్ చేద్దాం. ఈసారి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ దాన్ని ఫాలో చేసి అండ్ హోల్డ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ టైం మళ్ళీ చేద్దాం. మళ్ళీ రైట్ హ్యాండ్ ఫాలోడ్ బై లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట. రైట్ హ్యాండ్ కిందకి, లెఫ్ట్ హ్యాండ్ అండ్ బ్రీద్ అవుట్ చేయండి. 6, 7, 8, 9, and 10. వెరీ నైస్. సో దీంతో మన నడుం భాగం దగ్గర ఎక్సర్సైజ్ చేసే ముందు మన స్ట్రెచెస్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి మన ఎక్సర్సైజ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం చేయబోయే మ్యాట్ ఎక్సర్సైజెస్ మెయిన్లీ మన స్టమక్ మసిల్స్ కోసం. సో అందుకని ఫస్ట్ ఈ మెడిసిన్ బాల్ తీసుకోండి. మీ దగ్గర మెడిసిన్ బాల్ లేకపోతే ఏ బాల్ తీసుకున్నా పర్లేదు. ఓకే సో ఇలాగా ఫస్ట్ మ్యాట్ మీదకి వచ్చేసి బాల్ని ఇలాగా ఎయిర్లో పట్టుకుని ఆల్టర్నేట్ లెగ్ రేజెస్ అంటాం. అంటే ఒకటి తర్వాత ఒకటి లేపుతాము. లేపి స్టమక్ని టైట్ చేసి బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి. ఉండి ఇక్కడి నుంచి పట్టుకుని నీ బాల్ని టచ్ చేయాలి, టో నీ బాల్కి టచ్ చేయాలి. ఓకే సో 3, 2, 1 and let's go. 1,
2, back eppudu straight, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Fantastic. సో దీంతో మనకి ఏమైంది, లోవర్ స్టమక్ దగ్గర ఉన్న మసిల్ అంతా టైట్ అవుద్దాం. సో అది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం ఆబ్లిక్ ట్విస్ట్ అంటాం. అంటే ఈ వి సైడ్ మసిల్స్ని ఆబ్లిక్స్ అంటాం. సో దాన్ని ట్విస్ట్ చేయడానికి ఒకవేళ బాల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాండ్స్ ఇలా వెనక్కి కూడా పెట్టుకుని ఇలాగ ట్విస్ట్ చేయొచ్చు. బాల్ ఉన్న వాళ్ళు ఇలా బాల్ పట్టుకుని 1, 2, బ్యాక్ కూడా ఇలా స్ట్రైట్, ఎప్పుడు ఇలా ఉంచేసి ఇలా చేయకూడదు. ఓకే, కొంచెం బాగా పడుతుంది ప్రెషర్. సో గెట్ రెడీ. ఓకే అనిల్, లెట్స్ గో. 3, 2, 1 and shoot. 1, 2, 3, 4, 5, 6, 7, burning Anil, 8, 9, 10, 5 more, 2, 3, 13, 14, 1 more and 15. Fantastic. సో దీంతో మనకి ట్విస్ట్ అయ్యే కొద్దీ ఈ సైడ్ మసిల్స్ అంతా టైట్గా పట్టుకుంటుంది అనమాట. సో అవి 2 ఎక్సర్సైజెస్ దాన్ని. థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ బాల్ని ఇలా పైకి పట్టుకుని మొత్తం లేపి మన లెగ్స్ని లేపి ఫుల్గా రొటేట్ చేయాలి. ఇలా పట్టుకోలేని వాళ్ళు బాల్ని పక్కకు పెట్టేసి హ్యాండ్స్ నడుము కింద పెట్టుకుని ఇక్కడి నుంచి లేపుతారు అనమాట. ఇలా ఫుల్ అండ్ రొటేట్. ఓకే అనిల్, లెట్స్ గో. మన హ్యాండ్స్ కింద పెట్టుకుని చేద్దాం. 3, 2, 1 and 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఇంకొక 4, 12, 13, 14, last one and 15. ఒక 2 seconds బ్రేక్ తీసుకుని మళ్ళీ రీఅడ్జస్ట్ అయిపోయి ఆపోజిట్ డైరెక్షన్ చేద్దాం. ఇప్పుడు మనం చేసింది ఈ డైరెక్షన్ అయితే ఇప్పుడు బయట నుంచి లోపలికి చేద్దాం అనమాట. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 and shoot. 1, 2, 3, 4. ఇలా మొత్తం లేపనే వాళ్ళు ఇక్కడిక్కడ కూడా చేయొచ్చు కొంచెం మెల్లగా. ఓకే, 9, 6, 7, 8. నీ ఎంత స్ట్రెయిట్ అంత మంచిది. 9, 10, నైస్. 5, 11, 12, 13, 14, last one, 15. Fantastic. సో దీంతో మన థర్డ్ ఎక్సర్సైజ్ అయిపోయింది స్టమక్ కోసం. నా ఫోర్త్ ఏంటంటే బాల్ కింద పెట్టి ఒక్కొక్కటి లేపుతాం. 1, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ప్రెషర్ అంతా ఇలా లోవర్ స్టమక్ మీద పడుతుంది అనమాట. వెరీ నైస్, సూపర్, ఫ్యాంటాస్టిక్. ఇది ఇక్కడే ఉండాలి, బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి, స్టమక్ దగ్గరే పడుతుంది ప్రెషర్. మనం మటుకు కదలకూడదు అనమాట. ఫ్యాంటాస్టిక్. అండ్ 2, లాస్ట్ వన్. దీన్ని ఒబ్లిక్ ట్విస్ట్ అంటాము. బేసిక్లీ బాల్ని ఇలా సెంటర్లో పట్టుకుని సైడ్ ట్యాప్, సెంటర్, ఈ సైడ్ ట్యాప్ చేసి సెంటర్కి వచ్చాయి. సో ఇలా ట్విస్ట్ చేసినప్పుడు ఈ స్టమక్ సైడ్ మసిల్స్ బాగా యూజ్ అవుతాయి. సో లెట్స్ గో. 1, 2, 3, 4, 5, 6, 7,
9 and 10. Fantastic. సో మన నెక్స్ట్ చేయబోయే ఎక్సర్సైజ్ పార్ట్నర్ ఎక్సర్సైజ్. సో ఈ పార్ట్నర్ ఎక్సర్సైజ్లో మన పార్ట్నర్ని తెచ్చేసుకుని, పార్ట్నర్ లేని వాళ్ళు ఈవెన్ ఒక వాల్ అక్కడ ఉన్న ఆ వాల్కి వేయొచ్చు అనమాట. సో ఏం లేదండి, మనం బేసిక్లీ ఈ పొజిషన్లోకి వచ్చేసి ఇక్కడ ఉంటే దీన్ని రెసిస్టెన్స్ వర్క్ అంటాం. అంటే బేసిక్లీ ఇలాగా ఉంటే ఇక్కడ ప్రెషర్ పడుతుంది ఎటు, ఆ ప్రెషర్ బిల్డ్ చేసుకుంటూ నేను అనిల్ బాల్ త్రో చేసుకుంటాం. కమాన్, నైస్ నైస్. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి ఎప్పుడు, ఈ వి షేప్ మటుకు ఎప్పుడు ఇంటాక్ట్ ఉండాలి. నైస్. 1 2 సూపర్. 3 నైస్. 4 lean back. 5 6 7 8 బర్న్ అవుతుంది అనిల్. 9 10. ఆడుకుంటున్నట్టు కూడా ఉంది కదా, అదే ఫన్ అన్నమాట మన పార్ట్నర్ వర్కౌట్లో. ఒక పక్కన ఆడుకుంటున్నాము, ఇంకో పక్కన ఇక్కడ అయ్యే పని అవుతూనే ఉంటుంది. నైస్. ఇంకొకసారి 3 times. వెరీ నైస్. 2 లాస్ట్ 1 అండ్ డన్. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్ స్టమక్కి ఏంటో చూసేద్దాం. దానికి మ్యాట్ మీదకి వచ్చేయండి. ఇలాగా వచ్చేసి ఈ బాల్ ఉంది కదా, మెడిసిన్ బాల్, ఇది ఇలా నీకి మధ్యలో పెట్టుకోండి. ఇది ఎందుకు పెట్టుకుంటామంటే బాడీ స్టెబిలిటీ కోసం, లేకపోతే కాళ్ళు ఇటు అటు వెళ్ళిపోతుంటాయి. ఇలా బాల్ లేని వాళ్ళు ఒక పిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా పెట్టుకుని హ్యాండ్స్ నడుం కింద పెట్టుకుని ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఎప్పుడు 90 degreesలో ఉండాలి. ఇక్కడ నుంచి మెల్లగా నడుం లేపాలి, అంతే, నడుం లేపాలి. ఓకే శ్రవంతి, లెట్స్ గో. 3 2 1 and shoot. 1 2 very nice. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 లాస్ట్ వన్ అండ్ 10. అంతే, వెరీ ఈజీ. సో దీంతో మనం చేయబోయే మన మ్యాట్ ఎక్సర్సైజెస్ అయిపోయినాయి. ఇలానే మీకు ఇంకొంచెం టైం ఉంటే మీరు ఇంకొక రౌండ్ మొత్తం చేసుకోవచ్చు. కానీ మనం మటుకు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది మన కార్డియో ఎక్సర్సైజ్. ఈ కార్డియో ఎక్సర్సైజెస్ దేనికి మంచిది? మన లంగ్స్కి మంచిది. మనకి లంగ్స్కి ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే, కొంచెం కార్డియో లేనిదే మన లంగ్ కెపాసిటీ పెరగదు. మన లంగ్ కెపాసిటీ పెరగందే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన లంగ్ కెపాసిటీ పెంచుకోవడం. అందుకని వెరీ ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజెస్, ఈ ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజెస్లో ఈ లంగ్ కెపాసిటీ పెంచుకుని కార్డియో వర్కౌట్ వెళ్ళిపోదాం. మనం చెప్పే కార్డియో ఎక్సర్సైజ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఈ బాల్ని ఇలా పట్టుకుని, బాల్ లేకపోతే మీ దగ్గర బాటిల్, పిల్లో ఏదున్నా పర్లేదు, పట్టుకుని ఇలా ట్యాప్ చేసి కమప్, ట్యాప్ చేసి కమప్. దీంట్లో నెక్స్ట్ వేరియేషన్ ఏంటంటే ట్యాప్ చేసి కమప్ అండ్ అప్. ఓకే, ట్యాప్ చేసి కమప్ అండ్ అప్. మనం అటు సెకండ్ వేరియేషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, లెట్స్ గో. 3 2 1 and go. 1 సూపర్. 2 3 ఇందాక స్టమక్ మసిల్ మీద వర్క్ చేసాం కాబట్టి మొత్తం దానికి పని పడుతుంది అన్నమాట. నైస్. 7 8 9 10 వెరీ నైస్. ఫుల్ స్పీడ్ వెళ్ళండి. 11 12 బ్రీత్ అవుట్. 13 14 15 16 17 18 19 20. ఎనర్జీని డ్రాప్ చేయొద్దు. ఎప్పటికప్పుడు మనలో ఉన్న ఎనర్జీని పైకి తీసుకురావాలి, అంతే. కమాన్. 25 26 27 28 29 30. ఇంకొక 20 తొందరగా చేద్దాం. 31 32 33 breathe out. 34 35 36 37 38 39
40, ఇంకొక 10, 41, 42, 43, 44, 45, last 5, 46, 47, 48, 49, last one, 50. Very nice. అయిపోయిందా? బ్రెత్ తీసుకోండి. మళ్ళీ ఒక 30 seconds మనం పాజ్ చేద్దాం. కౌంట్ చేద్దామా? రెడీ? 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20. Come on, 19, 18. Energy up చేసుకోండి. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. మనం చేయబోయే సెకండ్ కార్డియో ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ బాల్ని ఇలా సెంటర్లో పట్టుకుని ఇక్కడ నుంచి ట్విస్ట్ చేసి బాల్ని హీల్కి టచ్ చేయడం. మళ్ళీ సేమ్ వే లెఫ్ట్ సైడ్ హీల్కి టచ్ చేయడం. ఇలా టచ్ చేస్తే మనకి ట్విస్ట్ అవుద్ది, కార్డియో మూవ్ కూడా అవుద్ది. సో ఇలా కూడా చూపిస్తాను. ఇలా చేసినప్పుడు మనకి సాఫ్ట్ నీస్ ఉండాలి, నడుము కొంచెం బెండ్ అయి ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా 1, 2. ఓకే ఓకే గైస్, లెట్స్ గో. 3, 2, 1 and shoot. 1, 2, fantastic. 3, 4, very nice. 5, 6, 7, 8, 9, 10. ఇది ఒక డాన్స్ స్టెప్ లా కూడా ఉంటుంది మనకి, బాగా మూవ్ చేసుకుంటే. వెరీ నైస్. 13, 14, 15, ఇంకొక లాస్ట్ 10, 16, 17, 18, 19, 20, 21, last 4, 22, 23, 24, last one, 25. That's it. టైర్డ్ అయిపోయారా? ఎలా అనిపించింది? చూసారు కదా, ఈ రోజు మనం చేసిన స్టమక్ వర్కౌట్. ఈ వర్కౌట్ తో మన స్టమక్ మసిల్స్ ని టైట్ గా పెట్టుకోవచ్చు. ఇలానే మీరు చేయండి, ఫిట్ గా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాము ఇంకొన్ని వేరియేషన్స్ తో. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.